ఎన్నికల్లో సీఎం జగన్ అవగాహన లేని చిత్ర విచిత్ర ప్రసంగాలు చేస్తున్నారని అన్నారు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్. వృద్ధులకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్లపై కావాలని ఆయన అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారానికి పాల్పడ్డారని మనోహర్ తీవ్రంగా ఖండించారు. వాలంటీర్ల జీతభత్యాలు తదితర వాటి కోసం 1600 కోట్లు వెచ్చించడమే కాకుండా మరో 300 కోట్లు అదనంగా ఖర్చు చేశారని తెలిపారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా విచిత్రంగా 5 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా కూడా అవగాహన లేని వ్యక్తిగా, పరిపాలన పైన ఏమాత్రం కూడా లోతుగా అధ్యయనం చేయని వ్యక్తిగా ఆయన ఉపన్యాసాల్లో చాలా స్పష్టంగా వెల్లడవుతోంది. విచిత్రం ఏంటంటే పెన్షన్ల విషయంలో కావాలని రాద్ధాంతం చేస్తూ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థని ఎన్నికల డ్యూటీలో పెట్టకూడదని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనని అది వస్తుందని కూడా వీళ్ళకి ఎప్పుడో తెలుసు. ఎందుకంటే అధికార యంత్రాంగం ఆ విధంగా అప్రమత్తం అయింది ముందే. కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఎవరిని కూడా ఎన్నికల నిధుల్లో వాడరు, ప్రభుత్వ ఉద్యోగులనే వాడతారు. ఎందుకంటే పారదర్శకంగా బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని ఎలక్షన్ కమిషనే నడిపిస్తుంది. కానీ ప్రజల్లో మరొక్కసారి చివరి ప్రయత్నం మభ్యపెట్టే విధంగా రకరకాల ప్రాపగండా చేసుకుంటూ లబ్ధి పొందడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం చాలా దుర్మార్గం. దాన్ని జనసేన పార్టీ మేము ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి